తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు మనకి ఆషాఢ మాసం రాబోతుంది. అసలు ప్రాముఖ్యత ఏంటమ్మా? ముందు అసలు ఆషాఢ మాసం అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం. పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ రెండు ఉన్నాయి ఆషాఢాలు, నక్షత్రాలు. ఈ రెండు నక్షత్రాలకి సమీపంగా చంద్రుడు ఉన్నటువంటి పూర్ణిమ నాడు ఉన్నటువంటి మాసానికి అటు ఇటు ఉండేటటువంటి 15 రోజులని మనం ఆషాఢ మాసం అంటాం. అంటే పూర్ణిమ నాడు పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ చంద్రుడికి సమీపంగా ఉండేటటువంటి నెల. ఈ నెలని శూన్యమాసంగా చెప్తారు. శూన్యమాసం అంటే శుభకార్యాలకి ముహూర్తాలు లేనివి. సరే, దీనికి ఎందుకు ఉండదు అంటే గ్రహాల యొక్క కదలిక, వాటికి సంబంధించిన విశేషాలు జ్యోతిష్ శాస్త్రవేత్తలు చాలా బాగా వివరించి చెప్తారు. మనమంత పాండిత్యంతో మనకి సంబంధం లేదు కదా, మనకి ప్రాక్టికల్గా కావాల్సింది కనుక శుభముహూర్తాలు ఉండవు. శుభముహూర్తాలు అంటే గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఒడుగులు కానీ మనం ఒక ముహూర్తం పెట్టుకునే ఉండవు. అంటే పెద్ద కార్యక్రమాలు అంటే ప్రారంభం. ఒక ప్రారంభం. ఇప్పుడు పుట్టినరోజు వచ్చిందనుకోండి, చేయకుండా ఉండలేము. సంతానం కలిగిందనుకోండి, బారసాలు చేయకుండా ఉండలేము. అంతే కదా. అంతే. ఇంతకుముందు జ్యేష్ఠ మాసంలో పెళ్ళయింది, లేకపోతే శ్రావణ మాసంలో పెళ్ళయింది, అది తేదీ దీంట్లోకి వచ్చిందనుకో, వివాహ వార్షికోత్సవం చేసుకోకుండా ఉండలేము. అమ్మాయికి 7వ నెల వచ్చిందనుకో, సీమంతం చేయకుండా ఉండలేము. ఇలా కాలానుగుణంగా వచ్చేవి కాక మనం ప్రత్యేకంగా కావాలని పెట్టుకునే ముహూర్తాలు ఏవి ఉన్నాయో అవి ఉండవు. అవి ఉండవు గనక ఇది దేనికి పనికొస్తుంది? ఇలాంటి ముహూర్తాలు లేకపోతే తర్వాత ప్రత్యేకంగా పొలం పనులు ప్రారంభమయ్యేటటువంటి కాలం. వానలు పడతాయి కదా, తొలకరి అయ్యి వానలు పడుతూ ఉంటాయి కనుక ఈ వానలు పడతాయి కనుక ఇక పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. పొలాలకు వెళ్ళేవాళ్ళు పొలం పనులు చేసుకుంటారు, ఇళ్లల్లో ఉండేవాళ్ళు ఇంట్లో కావలసినటువంటి పనులు చేసుకుంటూ ఉంటారు. చక్కగా యతులు మొదలైనటువంటి వారు ఇంకా ఈ సమయంలో చాతుర్మాస దీక్ష తీసుకోవడానికి మధ్యలో ఆషాఢ మాసం మధ్యలో నుంచి మొదలవుతుంది. ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్ష తీసుకుంటారు కనుక ఆధ్యాత్మిక సాధనకి చాలా అనుకూలమైనటువంటి కాలం. ముహూర్తాలు లేవు గనక అందుకని ఆధ్యాత్మిక సాధనకి చాలా బాగుంటుంది, బాగా చేసుకోవచ్చు. అలానే అమ్మ, ఇప్పుడు ఆషాఢ మాసం అంటే ఎక్కువగా అమ్మవారికి బోనాలు చేయడం ఆ విధంగా కూడా చేస్తుంటారు. ఆంతర్యం ఏంటమ్మా బోనాలకి సంబంధించి? బోనాలు ఆషాఢంలోనే మొదలవుతాయి. ఆషాఢంలో కూడా ఎప్పుడు మొదలవుతాయమ్మా? పౌర్ణమికి ముందు ఉండవు, పౌర్ణమి తర్వాతే ఉంటాయి. అక్కడి నుంచి మొదలయ్యి తర్వాత శ్రావణ మాసంలో కూడా 1-2 వారాలు జరుగుతాయి. బోనము అంటే అర్థం ఏమిటి? భోజనము అనే సంస్కృత పదానికి వికృతం బోనం. బోనం అనేది కూడా మామూలుగా ఏమంటామంటే, మామూలుగా మనం రోజు తినే ఇంత అన్నం ఏదైతే ఉందో దాన్ని బోనం అనే పదంతో వాడం, భోజనం చేసామంటాం. మామూలుగా ఈ బోనం అనేటటువంటి పదం అమ్మవారికి అన్నపు రాసులు పోసి పెట్టడం మొదలుపెట్టాక బాగా ఇంత రాసి గనక అన్నం ఉంటే బోనం తిను అంటారు. అంటే అన్నపు రాశి అనే అర్థంలో వాడతాం. సంస్కృత పదానికి భోజనం అన్నదానికి వికృతే బోనమైనా అన్నం రాశిగా పోసిన సందర్భంలోనే దాన్ని బోనం అనే పదం వాడతాం. అమ్మవారికి మనం ఆహారాన్ని కావలసినంత ఇచ్చేటటువంటి కాలం బోనం. ఈ బోనం ఎందుకు ఇవ్వాలి అమ్మవారికి? ఏ అమ్మవారికి ఇస్తారు ఈ బోనాలు? గ్రామ దేవతలకు ఇస్తారు. ఇక్కడ ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలమ్మా. చాలామంది ఏమనుకుంటారంటే గ్రామ దేవతలంటే ఏదో తక్కువ స్థాయి వాళ్ళు అని కాదు. వాళ్ళకి ప్రాధాన్యం, కావాల్సినంత ప్రాధాన్యం ఉంది. ఈ గ్రామ దేవతలందరూ 101 మందికి పైగా ఉన్నారు. వీళ్ళందరూ గ్రామాన్ని చాలా జాగ్రత్తగా కాపాడతారు. రక్షక భటులు లేకపోతే మనం భద్రంగా ఎలా ఉంటామో, మన భద్రత వాళ్ళ చేతుల్లో ఉంది. గ్రామాన్ని ఇతరమైనటువంటి ఇబ్బందులు ఏవి రాకుండా, శత్రువులు రాకుండా, శత్రువులంటే అనారోగ్యాలు, ఇవేవి రాకుండా కాపాడేటటువంటి దేవతలు గ్రామ దేవతలు.
సాధారణంగా ఈ గ్రామ దేవతల ఆలయాలన్నీ ఎక్కడుంటాయి? గ్రామపు పులిమేరల్లో ఉంటాయి. అవును. అంటే గ్రామంలోకి ఎవరు వచ్చినా ముందు ఆ గ్రామదేవత దర్శనం చేసుకుని లోపలికి రావాలి, అలాగే వస్తాయి. కనుక ఆ గ్రామదేవతలని మళ్ళీ విశ్రాంతి తీసుకుంటున్నారేమోనమ్మా, వానలు పడుతున్నాయి, వానాకాలం వచ్చింది, మా వాళ్ళందరూ పొలాలకు వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు, ఇళ్లల్లో మేము కూర్చుని ఉంటే ఈ వాన, తడి, తర్వాత బురద, కొత్త నీళ్లు, వీటన్నిటితోనూ రకరకాలైనటువంటి అంటువ్యాధులు ప్రబలేటటువంటి సమయం వచ్చింది. కనుక ఇవేవి మా దగ్గరికి రాకుండా కాపాడమని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఆవిడకి ఆహారాన్ని ఇచ్చి అమ్మ మమ్మల్ని కాపాడమని అడుగుతారు. అంటే ఇప్పుడు తెలంగాణలో అయితే ఈ ఆషాఢ మాసంలో చేస్తారు, ఆంధ్ర సైడ్ అయితే శ్రావణ మాసం ఎక్కువగా. అలా ఏం లేదమ్మా, ఆషాఢంలో సద్ది నైవేద్యాలను పెడతారు ఆంధ్రాలో. గురువారం కానీ ఆదివారం కానీ పెడతారు. ఎట్లా అంటే అది అందరూ చేస్తారమ్మా. అది ఇప్పుడు ఈ బోనాల్లో ఎక్కువగా బ్రాహ్మణేతరులు పాల్గొంటూ ఉంటారు, అంతే కదా. కానీ అక్కడ అట్లా కాదు, వాళ్ళు చేస్తారు, బ్రాహ్మణులైనా సరే తప్పనిసరిగా చేస్తారు. ఏం చేస్తారంటే బుధవారం సాయంకాలమే స్నానం చేసి చక్కగా గిన్నె నిండా అన్నం వండి పెట్టి ముట్టుకోరు దాన్ని. మళ్ళీ సాధారణంగా వండిన దాన్ని మనం ఒక్క మెతుకన్నా తినకుండా వదిలేయడం తప్పంటాం కదా, అట్లా కాకుండా దాన్ని అలా ఉంచి మర్నాడు దేవుడు ఎక్కడుంటాడో దాని పక్కన గోడ మీద ఇలా పసుపుతో గుండ్రగా 2 వృత్తాల్లాగా చుడతారు మొత్తం అంతా. దాంట్లో చక్రాల్లాగా, దాంట్లో ఇలా అడ్డగీతలు కుంకుమతో పెట్టేది ఒకటి, ఇలా కళ్యాణం బొట్లాగా పెట్టేది ఒకటి, అంటే అమ్మవారు అయ్యవారు అనేటట్టు అనమాట. అట్లా పెట్టి దానికే పూజ చేస్తారు. దానికి పూజ చేసి ఈ వండినటువంటి అన్నం అంతా కూడా ఒక విస్తరి తీసుకుని ఆ విస్తరిలో ఇలా బోర్లిస్తారు మొత్తం అన్నం అంతా, ఒక్క మెతుకు కూడా అటు ఇటు పోకుండా. దాని మీద ఏదో పెరుగు, కొంత చలవ కావాలని కాస్త పెరుగు వేసి దాన్ని అమ్మవారికి నివేదన చేస్తారు. ఈ అమ్మవారికి నివేదన చేసిన తర్వాత ఇంత అన్నం ఇంట్లో ప్రసాదానికి ఉంచుకుంటారు, మిగిలిందంతా ఇంటి చాకలికి ఇస్తారు. అంటే పూర్వం చక్కగా కులాలు చాలా ఆరోగ్యకరంగా ఉండేవి పల్లెటూళ్ళల్లో. తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధాలు బాగుండేవి. చాకలి అంటే అది ఒక కులం. ఈ రోజుల్లో ఈ మాట గట్టిగా అంటే మన్ని కులం పేరెత్తి మాట్లాడుతున్నావా అంటారు, కానీ అది ఆనాటి మాట చెప్తున్నాను. అప్పుడు చాకలంటే ఆ చాకల్ని మడేలు అనేవాళ్ళు. అంటే ఆయన మడి, చాకలు చిట్లా ముట్టుకుంటే మడి బట్టలు పనికొస్తాయి, ఇంకా ఇంట్లో వాళ్ళు ముట్టుకున్నా పనికిరాదు, చాకలి ముట్టుకుంటే చాలు. చాకలి మడేలని పేరు, అంటే మడివాడు అనమాట. చాకలంటేనే మడి కింద లెక్క. అంటే శుభ్రం చేసేవాడు మడికి పనికొస్తాడమ్మా. ఆ తర్వాత ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా చాకలి అంటే కడుపు చలవ అని చెప్పి ముందు చాకలికే ఇస్తారు. మరి ఇంత మర్యాద చేస్తూ ఉన్నప్పుడు కులాల పేరుతో కొట్టుకుంటున్నారని ఎందుకంటున్నాం? ఇప్పుడు కొట్టుకుంటున్నాం. ఎవరు వృత్తిని అనుసరించి వాళ్ళని గౌరవించేవాళ్ళు. వాళ్ళకి ఆ ఇంటి చాకలికి మొత్తం అన్నం అంతా ఇచ్చి వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత దీన్ని వీళ్ళు తినాలి, అంతకుముందు తినకూడదు ప్రసాదంగా. వాళ్ళకి అలా ఇచ్చి పంపించేవాళ్ళు. ఇది సద్ది నైవేద్యం. ఇది బుధవారం రాత్రి లేదా శనివారం రాత్రి చేసి గురువారం పొద్దున కానీ ఆదివారం పొద్దున కానీ ఇలా నైవేద్యం పెట్టి ఆ రోజంతా ఇంట్లో చాలా నియమనిష్టలతో ఉంటారు సద్ది నైవేద్యం పెట్టిన రోజున. అలాగే వేడి నైవేద్యం అని చెప్పి ఇది ఒక వారం ఇది చేసిన తర్వాత మరుసటి వారం గురువారం పొద్దున అన్నం వండి వేడివేడిగా అన్నాన్ని నైవేద్యం పెడతారు. దాని మీద కూడా పెరిగేస్తారు. వేడన్నం మీద కనుక పెరుగు వేసినట్టయితే ఒకలాంటి వాసన వస్తుందమ్మా. అది ఎంతో చాలా అనేక రకాలైనటువంటి జీర్ణకోశ సంబంధమైన తరుణ వ్యాధులకి ఉపశమనం కలిగించేటటువంటిది. చలువ అంటారు బాగా, కడుపు చలవ. అంటే చేసి ఏమవుతుందంటే కొన్ని జీర్ణకోశ వ్యాధులు అని చెప్తున్నా, వాటికి ఉపశమనం వెంటనే కలుగుతుంది వేడన్నం మీద పెరుగు వేస్తే. కనుక ఇలా సద్ది నైవేద్యం వేడి నైవేద్యం పెట్టడం అక్కడ ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతం అంతానేమో గ్రామం అంతా కలిసి అందరి ఇళ్లల్లోనూ వాళ్ళు అన్నాలు వండుకుని చాలా మర్యాదగా దాన్ని నెత్తి మీద పెట్టుకుని తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర రాసిపోసి ఈ రాసి మొత్తాన్ని అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత అందరూ పంచుకు తినడాలు ఉన్నాయి. ఇట్లా ఏది ఏమైనా ఆషాఢ మాసంలో చేసేది ఏమిటంటే రాశిగా అమ్మవారి పేరిట మనం
ఆహారం పెట్టడం. ఇంత ఆహారం ఎందుకు పెడతామంటే వేసంకాలం అయిపోయింది, శరీరంలో ఉన్న శక్తి అంతా చెమట రూపంలో వెళ్ళిపోయింది, మళ్ళీ శరీరం శక్తి పుంజుకుంటే కానీ ఏడాది పాటు మనం బలంగా ఉండడానికి లేదు కనుక బాగా ఆహారాలు తీసుకోండి, అది కూడా జాగ్రత్తగా తీసుకోండి. అంటువ్యాధులు ప్రబలుతున్నాయి, దాన్ని మనం ఏమాత్రం దగ్గరికి రానియకుండా చూసుకోవాలి అని. మీరు బోనాల పేరెత్తారు కనుక ఇక్కడ ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభమై 200 ఏళ్ళు దాటింది. అలానే గోల్కొండలో కూడా ఫస్ట్ అక్కడే చేస్తారు. ఇది ఎందుకు చేశారు అంటే ఇక్కడ కలరా ప్రబలినప్పుడు అమ్మవారికి మేము బోనం చేస్తాము, మాకు కలరా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠిస్తాను అని చెప్పి ఉజ్జయినిలో ఉన్నటువంటి ఆయన పాపయ్య అనుకుంటా ఆయన పేరు, సురటి పాపయ్య, ఆయన సిపాయిగా ఉండి ఇక్కడ సికింద్రాబాద్ అంతా కలరా వచ్చింది అనగానే అమ్మ మా ఊళ్ళో కలరా తగ్గితే నేను తీసుకెళ్ళి మా ఊళ్ళో ప్రతిష్ఠించుకుంటానన్నాడు. అందుకని ఆయన ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారిని కలరా అలా మొక్కుకోగానే తగ్గింది, ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికి కూడా వారి వంశం వారే ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ధర్మకర్తలుగా ఉండడం అవి జరుగుతూ ఉంది. కనుక ఇలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడానికి అమ్మవారికి బోనాలు పెట్టే పద్ధతి వచ్చిందమ్మా. అక్కడ సద్ది నైవేద్యాలు వీడి నైవేద్యాలు పెట్టినా, ఇక్కడ బోనాలు పెట్టినా, ఇవన్నీ కూడా గ్రామాన్ని అంటే గ్రామంలో ఉండే ప్రజలని అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడేటటువంటి అమ్మవారికి మనం ఇచ్చుకునేటటువంటి నివేదన ఈ బోనాలు. అమ్మ ఇప్పుడు అమ్మవారికి సంబంధించి బోనాలు చేస్తూ ఉంటారు, అదేవిధంగా కొంతమందికి శివశక్తులు ఆ విధంగా కూడా వస్తారు, పోతరాజులు ఎక్కువ ఉంటారమ్మా. అంటే ఈ పోతరాజులు అమ్మవారి తమ్ముళ్ళు అంటారు, నిజమేనది? పోతరాజు ఒక్కడే తమ్ముడు, 101 మంది అక్క చెల్లెళ్ళకి చెప్పా గ్రామ దేవతలు, వీళ్ళందరికీ ఒక్కడే తమ్ముడు, చాలా ముద్దుగా పెంచుకున్నారు. అందువల్ల ఎవరన్నా పని చేయకపోతే ఏమంటారు, తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు అంటారు. అంటే అక్క చెల్లెళ్ళకు ప్రేమ కొద్దీ తమ్ముడినేమి పని చెయ్యనీరనమాట, అన్ని ముద్దు ముద్దుగా పెడతారు. అందుకే పోతరాజుకి నివేదనలు చేస్తారమ్మా. అతను ఏం చేస్తాడంటే పని ఏం చేయడంటే పాపం మరి అలా మనలాగా కాదు, అక్క చెల్లెళ్ళని కాపాడతాడు, వాళ్ళ రక్షణ ఉంటుంది. అందుకే చేతిలో చెన్నాకులది పుచ్చుకుని ఉంటాడు. అందుకని తన సోదరీమణులకు ఎవ్వరికీ కూడా ఎటువంటి ఆపద రాకుండా కాపాడుతూనే ఉంటాడు పోతరాజు. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.